తిరుపతి బాలుడి మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలో ఈస్ట్ పోలీసులు ఛేదించారు. సెప్టెంబర్ 11న 18 నెలల చిన్నారి బాలాజీ మిస్సింగ్ అవడంతో తల్లిదండ్రులు కైలాస్, మనీషా ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బైరాగిపట్టెడలో పూలను విక్రయించే మహిళ వద్ద బాలుడిని గుర్తించారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాగా హెల్ప్ చేస్తున్నారు దేవుళ్ళలాగా మా బాబు వెతికించినారు సార్. వాళ్ళ టీమ్గా పంపించలేకపోతే నాకు బాబే దొరికేది కాదు సార్. అందరూ తొందరగా చేస్తున్నారు సార్. మా సార్ నా దగ్గర పైసా గీసా ఏం లేదు. నిద్రపోకుండా నా బిడ్డ దొరకదు అనుకున్నా, నా బిడ్డ దొరకదు అనుకున్నా. సార్ ఉన్నారు కాబట్టి నా బిడ్డ దొరికింది. అందరికీ నా బిడ్డ దొరికింది. పోలీస్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. దేవుడు సార్ వాళ్ళంతా. నేను ఇక్కడ వస్తుందే పని కోసం నేను వచ్చినాను. అంత నిన్న బిడ్డ దొరకలు అనుకున్నాను. సార్ వాళ్ళు అందరూ కలిపి సార్ అక్కడే ఉన్నాను. సార్ కూడా సార్ అందరూ బాగా కష్టం చేసినట్టు థ్యాంక్స్. చాలా మీడియా వాళ్ళు కూడా థ్యాంక్స్. మీరు కూడా బాగానే హెల్ప్ చేసినారు. అందరికీ థ్యాంక్స్. బాలాజీ అనే పిల్లవాడు 18 నెలల పిల్లవాడు. తండ్రి పేరు కైలాష్, వాళ్ళ అమ్మ పేరు మనీషా. వీళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి కైలాష్ వచ్చి ఆటోలో తీసుకొని పోతాడు అబ్బాయికి బట్టలు తీసుకొని రావాలని. ఇంటి నుంచి వెళ్ళి గాంధీ రోడ్డు, తర్వాత తిలక్ రోడ్డు, అట్లాగే టీవీఎస్ జంక్షను, తర్వాత బైరాగిపట్టె దగ్గర ఇతను ఇంటాక్సికేషన్లో అక్కడ అమర్నాథ్ సర్కిల్లో ఆటో దిగి అలా పోయినప్పుడు అక్కడ బాబుని వదిలేస్తారు. వీడికి తెలియకుండా మత్తు ఎక్కువైపోయి వదిలేదు. అక్కడున్న పూలంగడ లత అని వాళ్ళు పొట్టిగుట్టలు పుత్తూరు మండలం సంబంధించిన ఊరు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంది. ఆమె ఇంకా ఏం తెలియక బాలుని దగ్గర పెట్టుకుంటుంది. ఆమెకు ఎలా ప్రొసీడ్ కావాలో తెలియక తర్వాత మరుసటి రోజే వినాయక నిమజ్జనం ఉంటే ఊరికి వెళ్తుంది. ఇది యాక్చువల్గా బాలుడు 11వ తేదీ రాత్రి అంటే 12 అర్లీ అవర్స్ 1 గంటకు మన దగ్గర రావడం జరిగింది. వెంటనే ఈస్ట్ సిఐ గారి ఆధ్వర్యంలో కేసు బాలుని మిస్సింగ్ కేసు నమోదు చేయడం ఉంది.